నమస్కారం. ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు సనపల రవీంద్ర భరత్ అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా బీసీ విభాగం ప్రెసిడెంట్ని. ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేకించి విశాఖ జిల్లాలో బీసీల పట్ల కూటమి యొక్క వైఖరిని తెలియపరచడం కోసం ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎందుకంటే బీసీల పార్టీ అనే చెప్పుకొని గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మరోసారి వెన్నుపోటు పొడిచారు. గతంలో తోలు తీస్తాం, తోకలు కత్తిరిస్తామని అప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు ఈ సందర్భంగా మత్స్యకారులు గుర్తొచ్చుకుంటున్నారండి. ఎందుకంటే ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమస్యలు చెప్పుకుందామని వెళ్ళిన మత్స్యకారుల్ని ఏం తమాషాలు చేస్తున్నారా, తోకలు కత్తిరిస్తాం, తోలు తీస్తామనే మాట ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మత్స్యకారులు ఆ మాటలు మర్చిపోలేవుతున్నారండి. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలో ఇప్పుడున్నటువంటి ఈ 6 నియోజకవర్గాల్లో మత్స్యకారులు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారండి. అక్కడ గాజువాక చూసుకుంటే మింది పశ్చిమ నియోజకవర్గం, అలానే ఇక్కడ చూసుకుంటే తూర్పు భీమిలి దక్షిణ నియోజకవర్గం అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు. మత్స్యకారులు రాజకీయాలని శాసించే అంత జనాభా ప్రాతిపదికన విశాఖపట్నంలో ఉన్నారండి. వాళ్ళకి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేటని తీసే కాలంలో వాళ్ళకి భరోసా కల్పించడం కోసం మత్స్యకార భరోసా అని ఒక పథకాన్ని పెట్టి ప్రతి ఒక్కరు కూడా మేలు జరిగే రకంగా ఆయన పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ లబ్ధిదారులకి మేలు చేశారు. నేడు అదే పథకాన్ని మసిపూసి మారేడుకాయ చేసే విధంగా పేరు మార్చి మత్స్యకార సేవలు అనే పథకాన్ని పేరు మార్చి మత్స్యకారులకు మేలు చేస్తున్నాం చెప్తున్నానండి. ఈ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వం కూడా చెప్తున్నాం, మీరు పెట్టిన పథకం మత్స్యకార సేవలో కాదండి, మత్స్యకారుల లోకువ అని పెట్టుకోండి. ఎందుకంటే మీ కూటమి ప్రభుత్వానికి బీసీలన్నా మత్స్యకారులన్నా లోకువ కాబట్టి ఆ పథకాన్ని దయచేసి మత్స్యకారులు అంటే మీకు లోకువ కాబట్టి మత్స్యకార సేవలు అనే పథకాన్ని మత్స్యకారు లోకువ అనే పథకంగా పేరు మార్చుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నామండి. ఇకపోతే రాష్ట్రం మొత్తం మీద 1,30,796 మంది మత్స్యకారులు కుటుంబాలకి 261.59 కోట్ల నిధులు విడుదల చేశామని చెప్పి ఏపీ ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. మొన్ననే స్వయాన ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీడియా ముఖ్యంగా అందరికీ చెప్పడం జరిగింది. నేటికి కూడా చాలామంది మత్స్యకార సోదరుల అకౌంట్లో ఎటువంటి నగదు చాలామందికి నేటికి కూడా జమ కాలేదు. ఇందులో కూడా ఇతర పథకాలతో లింక్ పెట్టి అంటే ఒక కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లి కానీ ఎవరైనా పెన్షన్ తీసుకుంటుంటే వాళ్ళకు కూడా ఈ పథకంలో నుంచి కోత విధించారండి. ఎంత దారుణం! ఒక కొడుకు ఆయన జీవనభృతి కోసం వేటకెళ్తుంటారండి. ఏదైతే ఆ జలర కులము, వాడ కులము, లేకపోతే ఆ మత్స్యకారులో ఉన్నటువంటి అనేక ఆ సబ్ కమ్యూనిటీస్ అన్నీ కూడాను రెక్కాడి డొక్కాని పరిస్థితుల్లో సముద్రం మీద వేటకెళ్తుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న తండ్రి వృద్ధాప్యంలో ఆయనకి పెన్షన్ ఇస్తుందని చెప్పి ఈరోజు వాళ్ళ కొడుకుకి ఏదైతే మీరు ఇప్పుడు మత్స్యకార భరోసాని మీరు పేరు మార్చి ఇప్పుడు ఇస్తున్నట్టు మత్స్యకార సేవల పథకంలో కోత విధించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అది అయిపోని తీయగా మిగతా లబ్ధిదారులందరికైనా డబ్బులు వేశారా అంటే అది కూడా లేదు. ఈరోజు మత్స్యకారులందరూ కూడా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారండి. గత 2 వారాల నుంచి మీరు గమనిస్తున్నట్టు కలెక్టర్ ఆఫీసులో గ్రీవెన్స్లో మత్స్యకారులతో నిండిపోయింది కలెక్టర్ ఆఫీస్. ఈ రకంగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావట్లేదు. బీసీలు అంటే ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చిన్న చూపే అని ఎందుకు చెప్తున్నాం అంటే దీనికి కారణం ఇదేనండి. పెత్తందారులకి మీరు
సబ్సిడీలు ఇవ్వడానికి 99 పైసలకు భూములు ఇవ్వడానికి ఉన్న మనసు ఈ పేదవాడు పొట్ట చేత పట్టుకొని ఈ కూలి పనులు చేసుకొని వేటకు వెళ్ళే ఈ పేదవాడు అంటే మీకు ఎందుకంత అలుసని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అంటే బీసీలు ఏం చేయలేరన్నా మీకు? ఎందుకు బీసీలు అంటే అంత లోకం అని సందర్భంగా కూడా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో మీరు రాష్ట్రంలో కాదు దేశంలో కూడాను ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందిన బీసీలు ఇంకెక్కడా ఉండరు. ఈ 3 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో అత్యధిక వెనకబడిన వర్గాలు ఉన్నాయి. ఆ లెక్కలు మీరు చూడొచ్చు. అయినా సరే నేటికి కూడా ఆ వెనకబడిన మనుషులు ఇంకా వెనకబడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని మీకు కోరుతూ చెప్పేది ఏంటంటే ఈ ఎన్నో పరిశ్రమలు విశాఖపట్నంలో ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ అయితేనేమి, డాక్ యార్డ్ అయితే ఏమి, వాటన్నిటికీ భిన్నంగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ కూడా ఒక పారిశ్రామిక రంగంగా ఎంతోమంది జీవనోధారం దాని మీద జీవనోధారం గడుపుతున్నారండి. ఇందులో ప్రత్యేకంగా ఇప్పుడు వేటకెళ్ళిన వాళ్ళైతే కానీ పరోక్షంగా కానీ అది మీద లబ్ధి చెందిన వాళ్ళు ఒక్క విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోనే 30,000 పైసలకు మత్స్యకారులు కష్టపడుతున్నారండి. ఇది చిన్న విషయం కాదు. అలాంటిది మీరు విశాఖ జిల్లా మొత్తం మీద సుమారు 13,000 చెప్పారండి. మీకు అంకిత సహా చెప్పాలంటే కేవలం విశాఖ జిల్లాలో 12,224 మంది మాత్రమే లబ్ధిదారులున్నారని చూపిస్తున్నారు. ఎంత అన్యాయం అండి! ఈ 12,224 మందిలో కూడా ఇంకా సుమారు 40-50% వాళ్ళకి నగదు జమ కాలేదని చెప్పి ఈరోజు రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి. అంటే ఎక్కడ విశాఖ జిల్లాలో ఉన్న మత్స్యకారులు, ఎక్కడ ఈ 12,224 మంది, అందులో ఎంతమందికి మీరు నగదు జమ చేయలేదని అసలు ఆలోచించుకోవట్లేదండి? నిన్న కొంతమంది నాయకులకి అడిగి అయ్యా ఏంటి అధికారులని ఏంటయ్యా పరిస్థితి, ఇంతమంది రాలేదండి అంటే లేదు సార్, ఈ 12,224 మందిలో చాలా మందికి ఇచ్చేసాము, మా అయితే 2,000, 3,000 మంది అన్నారు. 2,000, 3,000 మంది కాదండి, 2,000, 3,000 మంది కుటుంబాలు. ఈరోజు ఈ 20,000 ఎప్పుడు వేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ కాలం గడిచిపోయింది. ఎందుకంటే ఏప్రిల్ 15న బోట్లు కట్టారు. అంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 15, 16 తారీఖులు అంటే సుమారు 66 రోజుల ఈ వేట నిషేధ కాలంలో మీరు ఇచ్చిన డబ్బు లేదు ఆ మొదటి వారంలో ఇచ్చి ఉంటే ఈరోజు ఆ మత్స్యకారుడు అప్పుల పాలు అవ్వడం. 60 రోజులు వేచి ఉండి ఆ డబ్బులు వస్తాయి, ఇంటికి రేషన్ సరుకులు కొనుక్కుందాం అనే టైంలో నీకు డబ్బులు పడలేదని చెప్పి ఆ యొక్క లబ్ధిదారుణ్ణి సచివాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఈరోజు వాళ్ళ మనసులో ఉండిపోదండి ఈ కూటమి చేస్తున్న ప్రభుత్వం అంత ఈజీగా బీసీ నాయకులు మర్చిపోతారా? ఎంత అన్యాయం ఇది! ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, లబ్ధిదారులు అందరికీ మేలు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందండి. ఈ 12,224 మందిలో ఇప్పుడు నేను నిజంగా చెప్పగలను, మత్స్యకారు కాకుండా మత్స్యకేతరులు ఎక్కువ మంది ఉంటారు. అంటే కష్టపడేవాడు ఒకడు, మధ్య షార్ట్కట్లో వచ్చి డబ్బులు తిన్నవాడు ఒకడు. ఉన్న లబ్ధిదారులందరికీ డబ్బులు ఇవ్వండి అయ్యా అంటే వేసేసామంటారు. అంటే మీరు చెప్పిన సూపర్ 6 చూడండి, అవ్వకుండానే వేసేసామని చెప్పారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఒక్క పథకం బీసీలకు మేలు జరిగిన ఒక్క పథకాన్ని మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకం అందిస్తున్నామని చెప్పగలరా? ఒక్క పథకం బీసీలకి ఏవైతే గత ప్రభుత్వం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి వాటిని కూని చేసే పథకాలే తప్ప, ఇదిగోండి ఈ పథకం ద్వారా బీసీలు మేలు జరుగుతుంది, బీసీలు అభివృద్ధిలోకి వస్తారు, బీసీలకు రాజ్యత కొరకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఒక్క నాయకుడని చెప్పాడా? ఎవరైనా రోడ్డెక్కి నాలంటో ప్రశ్నిస్తే ఆయన నోరు కట్టడం కోసం కేసులను ముందు పెడతారా? ఎన్ని రోజులండి మీ నిరంకుశ పాలన? బీసీలు అంటే మీకు ముందుకు రావడం మీ దృష్టిలో ఉండదా? అంటే బీసీలు అభివృద్ధి చెందితే మిమ్మల్ని ప్రశ్నిస్తారని భయమా? ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సింది కోరుకుంటున్నాం. డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడాల్సింది కోరుకుంటున్నాం. అలానే